హలో ఫ్రెండ్స్. ఈరోజు మనం సబ్‌స్టేషన్‌లో కంట్రోల్ కోసం వాడతాం కదా! ఎక్విప్‌మెంట్. మనకి కంట్రోల్ కోసం కావాలంటే డీసీ కరెంట్ కావాలి. డీసీ కరెంట్‌కి ఇంగో ఈ విధంగా బ్యాటరీ చూసారా? మనకి డీసీ కరెంట్ బ్యాటరీ నుంచి వస్తది కదా! దీని ద్వారాగా మనం సబ్‌స్టేషన్‌లో ఉన్న కంట్రోల్స్ ఎక్కడైనా ఏదైనా ఎక్కడైనా ప్రాబ్లమ్ వచ్చినా కూడా ఈ అలారం మోగడం గాని, ఏవైనా ప్రాబ్లమ్ ఎక్కడైనా వైర్లు కలిసినా, ఎక్కడ కలిసిందని తెలియడం కోసం గాని కంట్రోల్స్ అనేవి ఉపయోగిస్తారన్నమాట. అలాగే బేకర్ ఆన్, ఆఫ్ అండ్ కంట్రోల్ ఆటోమేటిక్ అవ్వాలన్నా కూడా ఈ డీసీ కంట్రోల్ అనేది చాలా ముఖ్యం. డీసీ కంట్రోల్‌లోకి చూసారా? ఏ విధంగా ఉన్నాయి బ్యాటరీస్. ఇక్కడ 2 బ్యాటరీలున్నాయి. 2 బ్యాటరీలున్నాయంటే ఒక్కొక్క బ్యాటరీ 12 వోల్టేజు. అంటే 2 బ్యాటరీస్ ఉన్నాయి గనక 24 వోల్టేజ్ అనమాట. ఇక్కడ 24 వోల్టేజ్‌తో డీసీ కంట్రోల్ అనేది ఉంటుంది. ఇక్కడ చూసామా? ఇక్కడ చూడండి. ఇక్కడ వి అంటే వోల్ట్ మీటర్ అనమాట. ఏ అంటే యామ్మీటర్. ఇక్కడ డీసీ అవుట్‌పుట్ ఎంసీబీ ఉంది. ఇక్కడేమో ఏసీ అవుట్‌పుట్ ఎంసీబీ ఉందన్నమాట. ఈ విధంగా ఏసీ అవుట్‌పుట్‌ని ఇక్కడ కనెక్ట్ చేస్తే ఇక్కడ నుంచి డీసీ కంట్రోల్ బ్యాటరీ నుంచి వచ్చిన కంట్రోల్ అనమాట. ఇక్కడ నుంచి మనం సబ్‌స్టేషన్‌లో ఉన్న ఎక్కడెక్కడ కంట్రోల్స్‌కి ఇవ్వాలన్నా ఇచ్చుకోవచ్చు మాట ఇక్కడ నుంచి. ఇది డీసీ కన్వర్టర్ అనమాట. ఈ పక్క నుంచి అవుట్ గోయింగ్ ఇస్తామాట. ఇదేమో ఏసీ కరెంట్‌నేమో ఇక్కడి నుంచి ఇస్తాం. ఓకేనా? చూసారా? ఇక్కడ చూడండి ఇండికేషను మెయిన్స్ ఆన్ అంటే మన మెయిన్ సప్లై ఆన్‌లో ఉందా లేదా ఏసీ కరెంటు. ఇక్కడ ఛార్జింగ్ అన్నమాట. మన ఏసీ కరెంట్ ఆన్ చేసినప్పుడు బ్యాటరీకి ఛార్జింగ్ అవుతుందా లేదా. ట్రికిల్ ఛార్జింగ్ అంటే చాలా సేపు నుంచి ఛార్జింగ్ లేనప్పుడు ట్రికిల్ ఛార్జింగ్ చేయడం వల్ల బ్యాటరీ లైఫ్ అనేది పెరుగుతది. బూస్ట్ ఆటోమేటిక్‌గానే ఛార్జింగ్ డౌన్ అయిపోతున్నప్పుడల్లా ఆటోమేటిక్‌గా ఛార్జింగ్ అనేది బూస్టప్ అవుతుందన్నమాట. ఇక్కడ చూసారా ఇక్కడ ఇన్‌పుట్ ఫ్యూజ్ అంటే ఫ్యూజ్ ఇక్కడ ఎక్కడైనా ప్రాబ్లమ్ గట్టా ఉంటే ఏసీ కరెంట్‌లో ఇక్కడ ఫ్యూజ్ కట్ ఆఫ్ అవుద్దనమాట. బూస్ట్ ట్రిగ్గులు ఆటోమేటిక్‌గా ఇండికేషన్ అనమాట. ఇక్కడ స్విచ్ అనమాట. ఇది ఆటోమేటిక్‌గా ట్రిగ్గులు బూస్ట్ అవ్వాలంటే ఇక్కడ ఆటోమేటిక్‌గా స్విచ్ అనమాట. ఇక్కడ అవుట్‌పుట్ ఫ్యూజ్ అనమాట. అంటే డీసీ ఫ్యూజ్. ఈ పైన చూసారు కదా! ఇది చార్జర్ అనమాట. ఆ బ్యాటరీస్‌ని ఛార్జింగ్ చేయడానికి ఇందులోని లోపల ట్రాన్స్‌ఫార్మర్ ఉంటది. దాంతోడు రెక్టిఫైయర్ కూడా ఉంటదన్నమాట. అంటే ట్రాన్స్‌ఫార్మర్, రెక్టిఫైయర్ ఉపయోగించి మనం ఇక్కడ ఏసీ కరెంట్‌ని డీసీ కరెంట్‌గా కన్వర్షన్ చేస్తామట. ఇక్కడ ఇన్‌పుట్ చూసారా? ఇన్‌పుట్ 240 వోల్టేజ్ ఏసీ కరెంటు. ఇక్కడ మెయిన్స్ ఆన్ చేస్తే ఇక్కడికి అవుట్‌పుట్‌గా డీసీ కరెంట్ వస్తుంది. ఈ డీసీ కరెంట్‌ని ఇక్కడ బ్యాటరీకి కనెక్ట్ చేస్తామట. చూసారు కదా! ఇక్కడ ఏసీ కరెంట్ ఆన్ చేసుకోవడానికి, ఆఫ్ చేసుకోవడానికి ఎంసీబీలు. డీసీ కరెంట్‌కి ఈ ఎంసీబీ. ఇక్కడ సేమ్ ఇందాక చూపించిన విధంగానే ఇక్కడ కూడా మెయిన్స్ ఆను, చార్జర్ ఆను, ఫాల్ట్, బూస్ట్, ఫీజ్ డౌను అలా అనమాట నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. ఈ విధంగా మనం ఎక్కడ సబ్‌స్టేషన్‌లోనే కాదు, ఎక్కడ ఏ కంపెనీలోను కూడా మనకి కంట్రోల్స్‌కనేది డీసీ కరెంట్ అవసరం గనక, మనం డీసీ కరెంట్‌ని ఎక్కడి నుంచి తెచ్చుకోలేం గనక, మనం ఇక్కడ ఇలా ఏసీ కరెంట్‌ని ఉపయోగించుకొని డీసీ కరెంట్‌గా కన్వర్ట్ చేసుకుంటాం. కొన్ని దిక్కులైతే బ్యాటరీస్ ఉండవు. డైరెక్ట్‌గా డీసీ కరెంట్‌ని కన్వర్ట్ చేసుకొని డైరెక్ట్ తీసుకుంటామట. కానీ సబ్‌స్టేషన్‌లో అలా కాదు కదా! కరెంట్ పోయే అవకాశాలుంటాయి గనక, అప్పుడు బ్యాటరీ అనేది బ్యాకప్ కోసం అనేసి ఈ విధంగా బ్యాటరీస్‌ని అరేంజ్ చేసుకుంటామన్నమాట. తద్వారాగా ఫాల్ట్ ఏటి పడింది, ఏ ఫాల్ట్ మీద పడిందని చూసి అక్కడున్న స్టాఫ్ ఆ ఫీల్డ్‌కెళ్ళి ఆ కంప్లెయింట్‌ని రెక్టిఫై చేయడం త్వరగా జరుగుతుందన్నమాట. మామూలుగా అంటే ఫాల్ట్ తెలియకపోతే చేయడం అంటే చాలా కష్టం కదా! ఈ విధంగా ఇక్కడ మనం ఈ చార్జరు, ఈ బ్యాటరీస్ చాలా ఉపయోగపడతాయన్నమాట.